హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇలా ఈ మామిడికాయ తీసుకున్నాను, హాఫ్ వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ పోసుకోండి. మిల్క్ పోసాక కొంచెం అది పొంగు వస్తుంటే అందులో కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాను. అందులో కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు పోసుకొని మంచిగా తిక్కిగా వచ్చాక ఆ కస్టర్డ్ పౌడర్ని ఈ పాల మిశ్రమంలో పోసుకున్నాను. పోసుకొని కొద్దిసేపు కలిపాను. కొంచెం కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిసాక అది తిక్కిగా అవుతుంది. తర్వాత ఈ మనం కట్ చేసి మిక్సీలో ప్యూరీ చేసుకున్న మామిడికాయ హాఫ్ వరకు అందులో వేసాను. చూడండి ఫ్రెండ్స్, అందులో వేసాక కలిపి మళ్ళీ స్టిక్కీగా అయ్యేదాకా చూడండి. అది స్టిక్కీగా అవుతుంది. స్టిక్కీగా అవుతుంది. మంచిగా కలిపి తర్వాత అందులో బాదం వేసాను. ఒక 2-3 బాదం వేసాను. బాదం వేసుకొని మళ్ళీ కలుపుకొని కొంచెం స్టిక్కీగా మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యేలాగా చూసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఆ కడాయిని కొద్దిసేపు పక్కకు పెడితే అది కొంచెం చల్లారి ఇంకా గట్టిగా అవుతుంది. చూద్దాం, గట్టిగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీ బౌల్ తీసుకొని ఆ చల్లారిన మిశ్రమాన్ని ఆ మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అది స్మూత్గా అవుతుందండి. చూద్దాం, స్మూత్గా చూడండి ఎలా స్మూత్ అయిందో. అలా స్మూత్ అయ్యాక అంటే మా బాబుకు ఒకసారి ఐస్ క్రీమ్ తెచ్చింది. అది బౌల్ ఉండే అండి, చిన్నది ప్లాస్టిక్ బౌల్ ఉండే. అందులో కూడా కొంచెం పోసాను. బట్ ఈ బౌల్లో పోసి పెట్టిన చూడండి. మళ్ళీ 4 hours తర్వాత చూద్దాం. 4 hours తర్వాత తీసి మళ్ళీ మిక్సీ జార్లో అంతా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మళ్ళీ ఇంకా స్మూత్ అవుతుంది. మిక్సీ పట్టుకున్నాక ఆ డబ్బాలో వేసి నేను అందులో టూటీ ఫ్రూటీలను కొంచెం చాక్లెట్ వేసానండి. చాక్లెట్ కొంచెం ఇంట్లో ఉండే కొంచెం చాక్లెట్ వేసాను. చాక్లెట్ వేసి క్యాప్ పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 hours తర్వాత ఫ్రిడ్జ్ హై ఫ్లేమ్లో పెట్టాను. నెంబర్ పెంచాను. తర్వాత 2-3 hours తర్వాత తీసి చూస్తే బాగుందండి. చూడండి ఎలా ఉందో. ఏముందో ఇంకొంచెం గట్టిగా కావాలి. బాగుందండి. టూటీ ఫ్రూటీస్, చాక్లెట్ వేసిన మ్యాంగో ఫ్లేవర్ బాగా కనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. బాగుందండి. సక్సెస్ అయిందండి టుడే.